నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగు చిత్ర పరిశ్రమని హీరో డ్రివెన్ ఇండస్ట్రీ అంటారు. అనడం ఏంటి, అదే వాస్తవం. హీరోలు ఎంత చెప్తే అంత, వాళ్ళే సర్వం సహా ప్రభువులు. డైరెక్టర్లకి బ్రేక్ ఇవ్వాలన్నా, హీరోయిన్లకి స్థానం కల్పించాలన్నా, ఆఖరికి ఫలానా టెక్నీషియన్ని నిలబెట్టాలన్నా అంతా వాళ్ళదయ్యే. ఇక్కడ హీరోలు అంటే అందరూ కాదు, స్టార్ హీరోలు, ముఖ్యంగా టాప్లో ఉండే 10 మంది. సరే, ఇండస్ట్రీ అంటే ఒక్క పైన చెప్పుకున్న వాళ్ళే కాదు కదా, నిర్మాతలు, పంపిణీదారులు, హాలు ఓనర్లు, ఇలా అందరూ ఉంటారు. ప్రస్తుతానికి గగ్గోలు పెడుతున్న వాళ్ళల్లా హాలు యజమానులు. జనాలు థియేటర్లకు రావట్లేదన్నది వాళ్ళ బాధ. నిజమే. దానికి కారణాలు ఏమిటని అడిగితే, ఓటీటీలో అరచేతిలో 24 గంటలు రీల్స్ రూపంలో ఉండే వినోదమో, లేక మల్టీప్లెక్స్లో పాప్కార్న్ రేట్లో చెప్పడం సహజం. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. కొంతమంది హీరోల సినిమాలకి జనం తండోపతండాలుగా వస్తున్నారు. పుష్ప కావచ్చు, RRR కావచ్చు, కల్కి 2898 కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ హీరోల సినిమాలకి ఓపెనింగ్స్తో పాటు కంటిన్యూటీ కూడా ఉంటుంది. అట్టర్ ఫ్లాప్ అనిపించుకున్నా కూడా కనీసం 3 రోజులు ఆడే పరిస్థితులు ఉన్న హీరోలు ఉన్నారు. అంటే జనం హాలుకు రావాలంటే పెద్ద హీరోల సినిమాలు ఉండాలి. అంటే జనాన్ని హాలుకు రప్పించే శక్తి వీళ్ళకి ఉంది కనుకనే వీళ్ళు టాప్ హీరోలు అయ్యారు. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి? 1960-70లలో కెరీర్ పీక్లో ఉండి టాప్ స్టార్లుగా ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు లాంటి వాళ్ల సినిమాలు ఏడాదికి 7-8 విడుదలయ్యేవి. సూపర్ స్టార్ కృష్ణ అయితే చెప్పక్కర్లేదు. కెరీర్ మొత్తంలో 300 పైచిలుకు సినిమాలు చేసిన మరో స్టార్ లేరు. చిరంజీవి తొలినాళ్లలో టాప్ హీరోగా ఎదుగుతున్న టైంలో కూడా ఏడాదికి 10-13కు పైగా సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి కారణం అప్పుడు కూడా హీరో డ్రివెన్ ఇండస్ట్రీనే అయినా వాళ్ళు ఎక్కువ సినిమాలు చేయాలనే తపన వాళ్ళలో ఉండేది. రెమ్యునరేషన్స్ నిర్మాతలు నిర్ణయించినట్లుండేవి. హీరోలకు నిర్మాతలు బాగుపడాలని కోరుకునే మనసుండేది. దర్శకుల మాట విని నడుచుకునేవాళ్లు. కానీ ఎప్పుడైతే నయా నిర్మాతలు హీరోలకే అగ్రతాంబూలం అన్నట్లుగా వ్యవహరించడం మొదలైందో నిర్మాతల కంట్రోల్ తప్పిపోయింది. అప్పటి నుంచి హీరోలు సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయి శాసించడం మొదలైంది. టాప్ హీరోలు ఏడాదికి 1 సినిమా చేయడం కూడా గగనం అనుకునే రోజులొచ్చాయి. ఈ విషయంలో రాజమౌళిని ఎత్తి చూపాలి. సినిమా హాళ్లకి ఈ గతి పట్టించిన వాళ్లలో ఆయన ముఖ్యుడు. 3 ఏళ్ల పాటు సినిమా తీసి పాన్ ఇండియా అంటూ వదిలి సినిమాల తయారీ స్పీడ్ని పడగొట్టేశాడు. ఆ స్థాయిని అందుకోవాలని టాప్ హీరోలంతా పాన్ ఇండియా జపం చేస్తూ 2 ఏళ్లకొక సినిమా అన్న చందంగా తయారయ్యారు. సినిమా మేకింగ్ కాస్ట్ పెంచేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అలా అరుదుగా కనిపిస్తేనే విలువ కూడా పెరుగుతుందన్న అపోహ కూడా ఈ హీరోల్లో బయలుదేరింది. దానికి తోడు 1 సినిమా చేస్తే 100 కోట్ల పైన పేమెంట్ ముడుతుంటే ఎక్కువ సినిమాలు చేయాలన్న తపన కూడా తగ్గింది. మొన్నీ మధ్య బన్నీవాసు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ను యథాతథంగా ఓసారి చూద్దాం. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదు, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావులా నాది పావులా అని కొట్టుకోవడం కాదు, మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా పెంచాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారు. ఈ 2-3 ఏళ్లలో చాలామంది థియేటర్స్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడినట్లయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది. అది ఆయన పెట్టింది. అంటే అవసాన దశలో ఉన్న థియేటర్ బిజినెస్ను లేపాల్సిన బాధ్యత, ఆ శక్తి స్టార్ హీరోలకు మాత్రమే ఉందని చెప్తున్నారు. నిజానికి బన్నీవాసు ఎవరంటే బన్నీ మనిషి, గీతా ఆర్ట్స్ బ్యానర్ బాధ్యతలు చూస్తున్న వ్యక్తి. ముందుగా బన్నీని ఒప్పించి ఏడాదికి 4 సినిమాలు చేసేలా చేయగలడా ఆయన? చెబితే అర్థమవుతుందా స్టార్లకి? అసలు వాళ్ళు ఆ అవసరాన్ని ఫీల్ అవుతున్నారా ఏమో. ప్రభాస్ మాత్రం ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. మిగిలిన అందరు హీరోలు కూడా చెయ్యాలి. అప్పుడే థియేటర్లకి కళ వస్తుంది. ఆ ఊపులో పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలు కూడా కాస్త నడుస్తాయి. హాలుకు వచ్చి సినిమా చూడడం అంటే సంక్రాంతికే అనుకునే జనానికి ఏడాది పొడవునా స్కోప్ ఇవ్వాలి. అంత కంటెంట్ కావాలి.
ఆ రేంజ్ కంటెంట్ ఇవ్వగలిగే వాళ్ళు స్టార్లే. పర్సంటేజు, రెంటు అంటూ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మల్లగుల్లాలు పడితే సరిపోదు. ముందు వీళ్ళంతా కలిసి స్టార్ల మీద ఒత్తిడి పెంచగలగాలి. ఏ స్టార్ అయినా ఏడాదికి మినిమం 2 సినిమాలైనా హాల్లోకి వచ్చి ఆడేలా చూడాలని కోరాలి. అదొక్కటే ఎగ్జిబిటర్లకి దింపుడు కళ్ళెం ఆశ. అది జరగాలంటే పెద్ద హీరోలు పెద్ద మనసు చేసుకుని ఒళ్ళొంచి పనిచేసి ఎక్కువ సినిమాలు చేయాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.